హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నామంలో శుభం తెలియజేస్తున్నాను. మరి సమయంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథ ధ్యానాలు మనం చూస్తున్నాం. 46 కీర్తనలు మనం చూసాం. దేవుని కృపను బట్టి ఎన్నో ఆశీర్వాదకరమైన విషయాలు, మన జీవితానికి అవసరమైన విషయాలు, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగునట్లు సహాయం చేసే విషయాలు ప్రభు మనతో మాట్లాడారు. మరి ఈరోజు కూడా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. ఈ వాక్యం తప్పనిసరిగా మనకెంతో అవసరమైంది, మన జీవితాలని ఆశీర్వాదకరంగా మార్చేది. చూద్దాం దేవుని వాక్యాన్ని. 47వ కీర్తన మొదటి నుండి చదువుతున్నాను. మొదటి వచనం చదువుతున్నాను. ఈ కీర్తన రచించింది ఎవరో కూడా ఇక్కడ రాయబడి ఉంది. కోరహు కుమారులు చేసినది అని చెప్పనని రాయబడి ఉంది. ఈ మొదటి వచనంలో కనుక చూస్తే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ఈ వాక్యాన్ని గనక గమనించినట్లయితే ఇది కేవలము ఒక ప్రాంత ప్రజలతో మాట్లాడుతున్నట్లుగా లేదు, లేదా ఒక మతానికి సంబంధించిన వ్యక్తులతోటి మాట్లాడుతున్నట్లుగా లేదు. ఈ వాక్యంలో రాయబడిన మాట సర్వజనులారా. ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏమిటి అంటే, షౌట్ టు గాడ్ విత్ క్రైస్ ఆఫ్ జాయ్, క్లాప్ యువర్ హ్యాండ్స్ ఆల్ యూ నేషన్స్. సర్వజనులు అంటే అది అన్ని దేశాలకు సంబంధించిన వారు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు మరి దేవుని స్తుతించాలి అని చెప్పనని రాయబడి ఉంది. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. అవునండి, సర్వజనులు. ఎందుకు ఈ మాట రాయబడింది అంటే, ఈ దేవుడు ఒక ప్రాంతానికి చెందిన దేవుడు కాదండి. ఏదో ఒక ఇశ్రాయేలు ప్రాంతానికో లేకపోతే ఏదో ఒక దేశానికో చెందిన వ్యక్తి కాదు ఈ దేవుడు. ఈ దేవుడు ఎటువంటి దేవుడు అని చెప్పనంటే, సర్వ మానవాళికి దేవుడు. అవునండి, భూమిని, ఆకాశాన్ని, అందులో సమస్తాన్ని సృజించిన దేవాది దేవుడు ఈ దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుని స్తుతించాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుని ఆరాధించాలి. ఈ వాక్యంలో రాయబడిన మాట, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి అని చెప్పనని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో షౌట్ టు గాడ్ విత్ క్రైస్ ఆఫ్ జాయ్ అని చెప్పనని రాయబడి ఉంది. విత్ క్రైస్ ఆఫ్ జాయ్, ఆనందముతో ఈ దేవుని ఎలా స్తుతించాలి అని చెప్పనంటే, ఆనందంతో స్తుతించాలి. ఎందు గురించి? ఈ దేవుడు ఎటువంటి వాడో దాన్ని బట్టి ఆయన స్తుతించాలి. ఆయన లక్షణాలను బట్టి ఆయన్ని స్తుతించాలి. ఆయన మనస్సును బట్టి ఆయన స్తుతించాలి. ఆయన శక్తిని బట్టి ఆయనని స్తుతించాలి. ఆయనకున్న సామర్థ్యాన్ని బట్టి ఆయన్ని స్తుతించాలి. ఆయనకున్న మహిమను బట్టి ఆయన స్తుతించాలి. ఒక మాటలో చెప్పాలంటే, మనం ఏ పాటి వాళ్ళమండి ఆ దేవుని స్తుతించడానికి? ఎందుకంటే 19వ కీర్తనలో గనక మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి 19వ కీర్తన చూద్దామండి. అందులో మొదటి వచనంలో కనుక చూస్తే అక్కడ రాయబడిన మాట, 19వ కీర్తన, ఆకాశములు ఆకాశములు ఏమి వివరిస్తున్నాయి అంటండి? దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. చదువుదాం. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. అయినప్పటికి కూడా మరి అవేం చేస్తున్నాయి? దేవుని స్తుతిస్తాను. సర్వ సృష్టి కూడా దేవుని చేత చేయబడిన సృష్టి. అలాంటి సృష్టి దేవుణ్ణి మహింపరుస్తుంది, దేవుణ్ణి ఘనపరుస్తుంది. ఈరోజు కూడా ఎంతోమంది సైంటిస్టులు ఈ విశ్వంలో ఉన్న వాటిని కనుక్కోవడానికి, సృష్టింపబడిన వాటిని కనుక్కోవడానికి మరి ఎంతగానో తలమునకలైపోతున్నారు. అయినప్పటికి కూడా అనేక విషయాలు ఇంకా ఛేదించలేకుండా ఉన్నారు. అంటే
ఎంత అపారమైన జ్ఞానంతో దేవుడు ఈ సర్వ సృష్టిని సృజించాడండి. అలాంటి సృష్టి అంతా కూడా దేవుని స్తుతిస్తుంది, దేవుణ్ణి మహింపరుస్తుంది, దేవుణ్ణి ఘనపరుస్తుంది. అటువంటిది దేవుని పోలికలో చేసుకున్న మనిషి, దేవుని పోలికలో చేయబడిన మనిషి దేవుని ఇంకెంత స్తుతించాలి, ఇంకెంత కీర్తించాలి, ఇంకెంత ఘనపరచాలి ఆలోచిస్తున్నామా? ఈరోజు దేవుని స్తుతించేవారిగా, దేవుని ఘనపరిచేవారిగా మనం ఉంటున్నామా అండి? అనేక మంది జీవితాలు చూస్తే ఆ విధంగా లేవండి. ఎవరికి వారు వారి సొంత ఆలోచనలే కానీ, స్వార్థపూరితమైన ఆలోచనలే కానీ, వారి సొంత ప్రణాళికలే కానీ, వారి సొంత ఆలోచనలే కానీ ఏమాత్రం కూడా దేవుని గురించి ఆలోచించేవారు, అలాగే దేవుణ్ణి స్తుతించేవారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు, దేవుని మహింపరిచేవారు కనపడటం అనేది బహు అరుదైపోతుందండి. మనిషి దేవుని మర్చిపోతున్నాడు. అలా మర్చిపోయి తన సొంత జ్ఞానంతో తనకు నచ్చిన విధంగా తన చుట్టుపక్కల వాతావరణం అంతటిని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు. తనకు నచ్చినట్లుగా జీవిస్తున్నాడు. కాబట్టి మనిషి సంతోషాన్ని కోల్పోతున్నాడు, సమాధానాన్ని కోల్పోతున్నాడు, నెమ్మదిని కోల్పోతున్నాడు, నిరీక్షణని కోల్పోతున్నాడు. ఈరోజు ప్రస్తుత మానవాళి పరిస్థితి ఆ విధంగానే ఉందండి. జ్ఞానులము అని చెప్పుకుంటూ మనుషులు అజ్ఞానులుగా జీవిస్తున్నారు. దేవుణ్ణి మహింపరచవలసిన మనుషులు వారి సొంత ఆలోచనలతోటి, సొంత తెలివితేటలతోటి, సొంత ప్రణాళికలతోటి వారి జీవితాన్ని వారే నాశనం చేసుకుంటున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితం దేవుణ్ణి మహింపరుస్తుందా? ఈరోజు నీ జీవితం దేవుణ్ణి ఘనపరుస్తుందా? దేవుని వాక్యం తెలియపరుస్తున్న మాట, సర్వ మానవాళి, సర్వ జనులు కూడా దేవుని స్తుతించాలి, సంతోషముతో దేవుణ్ణి ఘనపరచాలి. ఈ 47వ కీర్తనలో 2వ వచనంలో కనుక చూస్తే, ఫర్ ద లార్డ్ మోస్ట్ హై ఈజ్ ఆసమ్, ద గ్రేట్ కింగ్ ఓవర్ ఆల్ ది ఎర్త్. చదువుతాం. యెహోవా మహోన్నతుడు. ఎంత అద్భుతమైన మాట. ఆయన్ని ఎందుకు స్తుతించాలి అనే దానికి ఇక్కడ ఒక కారణం రాయబడుతుంది. అదేమిటి అని చెప్పనంటే, ఆయన మహోన్నతుడు అంటే మహా ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు, లేదా మహా ఉన్నతమైన స్థానములో ఉన్నవాడు. అట్లాంటి ఉన్నతమైన దేవుడు ఈ దేవుడు. అయితే ఈ దేవుని లక్షణం ఏంటో ఇక్కడ రాయబడి ఉందండి. ఒకసారి యెషయా గ్రంథం 57వ అధ్యాయం కనుక మనం ఓపెన్ చేస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. దయచేసి చూద్దామండి. 57వ అధ్యాయం యెషయా గ్రంథం, అందులో 15వ వచనం చదువుకుందామండి. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఎలాగు సెలవిచ్చున్నాడు. దీని గురించి రాయబడిన మాటలు ఏంటండి? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినవాడు. హల్లెలూయా. అలాంటి వాని గురించి ఏమని రాయబడిందంటే, చదువుదాం. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకును, వినయం గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. చూసారండి, ఈ దేవుడు మహోన్నతుడు, ఈ దేవుడు మహాపరిశుద్ధుడు, ఈ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. అయినప్పటికీ కూడా దీన మనస్సు కలిగి ఎవరైతే ఉంటారో, వినయం కలిగిన మనస్సు కలిగి ఎవరైతే ఉంటారో, అలాంటి వారిని ఉజ్జీవింప చేయటానికి, వారితో కూడా ఉండడానికి ఇష్టపడే దేవుడండి. అందుకనే ఈ మహోన్నతుడు, ఈ మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఏం చేశాడో తెలుసా అండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కనుక చూస్తే మనకు అర్థమవుతుందండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. చదువుదాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు.
ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూసారండి, దేవాది దేవుని గురించి రాయబడిన మాట ఇది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించును. ఎవరి కోసం వచ్చాడండి ఆయన? దీనుల కోసం వచ్చాడు ఆయన. ఆయన విరిగి నలిగిన హృదయం కలిగిన వారి కోసం వచ్చాడు ఆయన. దీన మనస్సు కలిగిన వారి కోసం వచ్చాడు ఆయన. సర్వ మానవాళి పాపాలని పరిహరించడానికి ఆయన వచ్చాడు ఆయన. అలాగే ప్రతి వ్యక్తిని కూడా వారి పాపము నుంచి విడిపించడానికి, రక్షించడానికి, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి, దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించే అధికారాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అలాంటి దేవుని నువ్వు తెలుసుకున్నావా? అలాంటి దేవుని నువ్వు కలుసుకున్నావా? అలాంటి దేవుని ప్రేమను నువ్వు అనుభవించావా? ఆస్వాదించావా? ఆ దేవుని ప్రేమ నీకు అర్థమైతే ఆ దేవుని ఉన్నతమైన స్థితి నీకు అర్థమవుతుంది. ఆ ఉన్నతమైన స్థితిని కూడా విడిచిపెట్టి ఆయన మన కొరకు వచ్చిన రీతి నీకు అర్థమవుతుంది. ఆయనలాగా మరి ఇంకెవరూ ప్రేమించలేరు అనే విషయం నీకు అర్థమవుతుంది. ఆయన నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధించకుండా ఉండలేవు అనే విషయం నీకు అర్థమవుతుంది. ఈరోజు అనేక మంది క్రైస్తవుల్లో కూడా దేవుని ఆరాధించలేని వారుగా ఉన్నారు. లేదా ఒకవేళ ఆరాధిస్తుంటే పెదవులతో ఆరాధిస్తున్న వారుగా ఉన్నారు, కానీ హృదయం అంతటితో ఆరాధించేవారుగా కనిపించడం లేదు. ఎందు గురించి అని చెప్పానంటే ఆ మహోన్నతుడైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు, కలుసుకోలేకపోతున్నారండి. సమరయ స్త్రీతో ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే, తండ్రి ఎలాంటి ఆరాధికులను కోరుకుంటున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని ఆయన కోరుకుంటున్నాడు. ఆమె ఎప్పుడైతే ప్రభువుని కలుసుకుందో, ప్రభువుని తెలుసుకుందో, ఏం చేసిందండి? తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది, తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది, ప్రభువుకి సాక్షిగా జీవించింది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మహోన్నతుడైన దేవుణ్ణి తెలుసుకుంటే, ఈ మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి కలుసుకుంటే, ఈ నిత్య నివాసి అయిన వానితో సంబంధము సహవాసం కలిగి ఉంటే ఆయన ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన స్తుతించకుండా, ఆరాధించకుండా, ఘనపరచకుండా, మహిమపరచకుండా నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండలేవు అనే విషయం నీకు అర్థమవుతుంది. ఈరోజు అనేక మంది ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకోలేకపోతున్నారండి. అనేక మంది దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నారండి. మందిరాలకు వస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, కానీ దేవునితో వ్యక్తిగత సంబంధము కనిపించడం లేదు. ఆ అనుభవం లేకపోవడం వలన ఏదో పైపైన నోటితో స్తుతిస్తున్నారు. అలాంటి వారిని గురించే ప్రభు అన్న మాట ఏమిటి అంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, కానీ మీ హృదయం నాకు దూరముగా ఉంది. యు ఆర్ ఆనరింగ్ మీ విత్ యువర్ లిప్స్ బట్ యువర్ హార్ట్స్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ మీ. ఈరోజు అనేకుల పరిస్థితి అదే. దేవుని స్తుతిస్తున్నారు, కానీ అది పెదవులతోనే, కానీ వారి హృదయం ఎలా ఉంది? దేవునికి చాలా దూరంగా ఉందండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు పెదవులతో దేవుని స్తుతిస్తున్నావా, లేకపోతే హృదయమంతటితోటి దేవుని ఆరాధిస్తున్నావా? ఎందుకు మనము ఆరాధించలేమో తెలుసా అండి? ఎందుకు దేవుని స్తుతించలేమో అండి? మన హృదయములో ఎప్పుడైతే పాపము దాగి ఉంటుందో, మన జీవితంలో ఎప్పుడైతే పాపం ఉంటుందో, దేవుని స్తుతించలేము, దేవుణ్ణి ఆరాధించలేము, దేవుణ్ణి ఘనపరచలేము. పాపము నుంచి విడిపించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు దేవాది దేవుడు మాత్రమే. ఆయన ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చినప్పుడు మాత్రమే పాపము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, మరణం నుంచి విడుదల, అనారోగ్యం నుంచి విడుదల. ఎంత గొప్ప దేవుని మనం తెలుసుకోలేకపోవటం, కలుసుకోలేకపోవటం ఎంత దౌర్భాగ్యం అండి. మరి ముఖ్యంగా క్రైస్తవ్యంలో ఉంటూ, క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ఈ దేవుని తెలుసుకోలేకపోవడం, ఈ దేవుడిచ్చే గొప్ప మరి రక్షణను పొందుకోలేకపోవడం, విడుదలను పొందుకోలేకపోవడం, గొప్ప దీవెనలను పొందుకోలేకపోవడం నిజంగా ఎంత దౌర్భాగ్యం అండి. అందుకనే పెదవులతో స్తుతిస్తున్నాం, కానీ హృదయం అంతటితో ఆరాధించలేకపోతున్నామండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ దేవుని వ్యక్తిగతంగా తెలుసుకున్నావా? ఈ దేవునితో వ్యక్తిగత సంబంధం నువ్వు కలిగి ఉంటున్నావా? ఈ దేవుని మనస్ఫూర్తిగా నువ్వు స్తుతిస్తున్నావా? మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధిస్తున్న వ్యక్తిగా ఉంటున్నావా? మరియా
ప్రభు దగ్గరికి ఒక అత్తరు తీసుకొచ్చింది. ఈ అత్తరు చాలా విలువైన అత్తరు. ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి అది ఆయన మీద పోసి ఆయన పాదాలని ఆమె తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే అనేకులు ఆశ్చర్యపోయారు. అనేకులు ఆమె చేస్తున్న పని ఎంత వ్యర్థమైంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ ఆమె హృదయంలో ఎంత సంతోషం, ఎంత సమాధానం. ఆ పని ఎందుకు చేసింది? ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ కూడా చేయలేకపోయారు, కానీ ఆమె మాత్రమే ఆ పని ఎందుకు చేసింది? ఆమె ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకుంది కనుక, ప్రభువుని వ్యక్తిగతంగా కలుసుకుంది కనుక ఆయన్ని ఆ విధంగా ఆరాధించకుండా ఉండలేకపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరికీ అది వెరితనంగానే ఉంది, చుట్టుపక్కల వాళ్ళందరికీ అది వ్యర్థంగానే ఉంది. కానీ ప్రభువుకి అది అంగీకారమైంది. ప్రభు దాన్ని బట్టి సంతోషించాడు. అందుకనే ఈరోజు వరకు కూడా ఆమె పేరు బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉంది. అనేక మందికి ఆమె దీవెనకరముగా ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వ్యక్తిగతంగా తెలుసుకుంటేనే నువ్వు దేవుని స్తుతించగలవు, దేవుని ఆరాధించగలవు, దేవునికి మహిమకరంగా బ్రతకగలవు. ఈ దేవుని గురించి రాయబడిన మాట చూడండి. ద గ్రేట్ కింగ్ ఓవర్ ఆల్ ది ఎర్త్. 2వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి హల్లెలూయా. ఇదండి ఆయన స్టేటస్. సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఈయన మహోన్నతుడు మాత్రమే కాదు, భయంకరుడు. దేవునికి తిరుగులేదండి. అందుకనే హీఈస్ ఆమ్నిపొటెంట్ అని చెప్పని అంటారు. హీఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్, హీఈస్ మైటీ గాడ్ అని చెప్పని అంటారు. సర్వశక్తి కలిగిన దేవుడు, మహాభయంకరుడు. ఆయన కార్యములు మహాభయంకరమైనవి. అట్లాంటి దేవుడు సర్వ భూమిని కూడా ఏలుతున్న దేవుడు. అంటే హీఈస్ ద లార్డ్ హూ ఈస్ సోవరెన్. ఆయన సార్వభౌముడైన దేవుడు. సమస్త భూమి మీద, ఆకాశం మీద, సమస్త విశ్వం మీద అధికారం కలిగిన దేవుడు. అయినప్పటికి కూడా కృపాసత్య సంపూర్ణుడిగా, శరీరధారిగా మన కొరకు వచ్చాడండి. అంటే ఆయన ప్రేమ ఎటువంటిదో ఒకసారి ఆలోచించండి. అందుకే దేవుని వాక్యం రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని చెప్పని రాయబడి ఉంది. ఈయనకన్నా శక్తివంతులు ఇంకెవరు లేరు. ఈయనతో సమానంగా కానీ, ఈయనకి సమీపంగా కానీ, ఈయనకన్నా ఉన్నతంగా కానీ మరి ఎవరు కూడా లేరు. అటువంటి శక్తిమంతుడు. ఈ విషయం తెలియపరచడానికే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన 10 రకాల తెగుళ్లను పంపించాడండి. ఆ 10 రకాల తెగుళ్లను వాళ్ళ మీదకి, ఆ ఐగుప్తు దేశం మీదకి పంపించడానికి గల కారణం ఈయన సర్వశక్తి కలిగిన దేవుడని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలి. అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా తెలుసుకోవాలి. దేవునికి భయపడేవారు ఇంకా మరి దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అనే విషయము దేవుని ప్రజలకి వ్యక్తిగతంగా తెలియాలి అని చెప్పననే ప్రభు ఏం చేశాడు? అన్ని తెగుళ్లను రప్పించి దేవుని ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశము నుండి, భయంకరమైన చీకటి శక్తులు ఉన్న ప్రాంతము నుండి, ఫరో హస్తము నుండి విడిపించాడు, రక్షించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఫరో సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. 40 సంవత్సరాల పాటు అరణ్యంలో దేవుని ప్రజలు నడిపించాడు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇటువంటి దేవుణ్ణి కలుగున్నాం మనము అనే విషయం మనకు అర్థమవుతుందా? దుఃఖకరమైన విషయం ఏంటి అని చెప్పనంటే, క్రైస్తవుల్లో కూడా తయారయ్యారు అనేక మంది. ఒక పక్క మరి దేవుని ఆరాధిస్తున్నామని చెబుతూనే మరోపక్క దేవునికి వ్యతిరేకమైన ఆచారాలు చేయడం. దేవుని ఆరాధిస్తున్నామని చెబుతారు, కానీ మరోపక్క తిథులు, వారాలు, నక్షత్రాలు అని చెప్పి అంటూ ఉంటారు. వాస్తులు అని చెప్పి అంటూ ఉంటారు. జాతకాలు అని చెప్పి అంటూ ఉంటారు. ఏమండి, మీరు ఆరాధిస్తున్న దేవుడు వీటన్నిటిలో కూడా అతీతుడండి. హీఈస్ అబోవ్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తం మీద అధికారం కలిగినవాడు. దేన్నైనా సరే మార్చటానికి శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. ఈయన మహాభయంకరుడు. ఈయన భూమి ఆకాశములలో సర్వోన్నతుడు.
అట్లాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనము దేనికి భయపడాలి? మనం ఎవరికి భయపడాలి? కానీ క్రైస్తవులు అనబడే వాళ్ళు ఈరోజు చాలామంది మరి దేవునికి విరోధమైన ఆచారాలని, దేవునికి ఏమాత్రం ఇష్టం లేని వాటిని చేయడం అనేది చాలా దుఃఖకరం అండి. దేవునికి ఇవ్వవలసిన స్థానం మనం ఇవ్వాలి. దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన ఘనత ఆయనకు మాత్రమే ఇవ్వాలి. మరి దేనికి, మరి ఎవరికి కూడా ఇవ్వడానికి ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడడు. కాబట్టి అటువంటి దేవుని గురించి మనకు అర్థమైతే, తెలుసుకుంటే ఆయన మనం ఏం చేస్తాం? మన పూర్ణ హృదయంతో ఆరాధించేవారుగా ఉంటాం. సన్హెరీబ్ అనే రాజు ఎంతగానో హిజ్కియా మీద, దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ మీద ఎగిసెగిసి పడ్డాడు. ఇశ్రాయేల్ ప్రజల యొక్క దేవుణ్ణి తూలి మాట్లాడాడు, ఇష్టానుసారంగా మాట్లాడాడు. కానీ హిజ్కియా ఏం చేశాడు? ఆ రాజు ముందు ఏమీ మాట్లాడలేదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమండి, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పనంటే, ఈ సన్హెరీబు తన సొంత కుమారుల చేతనే హతమార్చబడ్డాడు. దేవుడు తన దేవదూతను పంపించి కొన్ని వేల మందిని ఆ రోజు రాత్రికి రాత్రే సంహరించేటట్లుగా చేశాడు. ఈరోజు ఈ దేవుని నమ్ముకున్నట్లయితే, ఈరోజు ఈ దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే, ఈరోజు ఈ దేవుని మీద ఆధారపడినట్లయితే, ఈ దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే దేవుడు. ఈ దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉండే దేవుడు. ఈరోజు ఈ దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడానికి శక్తి కలిగిన దేవుడు. కాబట్టే అలాంటి దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. అలాగే 3-4 వచనం కూడా చదువుదామండి. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును, తన ప్రేమించిన యాకోబుకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే జయమే. కారణం ఏమిటి అని చెప్పనంటే, వారితో పాటు ప్రభు ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము కూడా జయం పొందడం అంటే అర్థము వాళ్ళని ఏదో చేసేయడం కాదు. జయం పొందడము అని చెప్పనంటే హృదయాల్ని గెలుచుకోవడము. హల్లెలూయా. దేవుని బిడ్డలైన వాళ్ళు దేవుని మార్గంలో నడిచినప్పుడు, దేవుని చిత్తములో నడిచినప్పుడు, దేవుని శక్తిలో నడిచినప్పుడు అనేక మందిని దేవుని కొరకు సంపాదించేవారుగా ఉంటారు. అనేక మందిని దేవుని మార్గములో, దేవుని చిత్తములో నడిపించేవారుగా ఉంటారు. నిత్య నరకాగ్ని నుండి రక్షించేవారుగా ఉంటారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. అలాగే శత్రువు, క్రైస్తవులకు ఉన్న ఒకే ఒక శత్రువు అపవాది సంబంధులండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా, మీరు పోరాడుచున్నది శరీరాలతో కాదు, రక్త మాంసములతో కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ అగైన్స్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ బట్ విత్ ద స్పిరిచువల్ ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్ అని చెప్పిన వాక్యంలో రాయబడి ఉంది కదా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము, ప్రభువు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏ అపవాది కూడా ఏమీ చేయలేడు. అపవాది సంబంధులు ఎవరూ కూడా దేవుని ప్రజల్ని ఏమీ చేయలేరండి. అంత మాత్రమే కాదు, మనకి గొప్ప స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ స్వాస్థ్యం ఏంటి అంటే దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరికీ లేని ఆధిక్యత ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా ఆయన ఇచ్చాడండి. ఏమిటండి ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే? ప్రతి పాపం నుండి, దుర్నీతి నుండి మనం వైదొలగి ఆయన మార్గంలో నడవటానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడం, అర్పించుకోవడం. ప్రభు యందు విశ్వాసం ఉంచడం. ఎవరైతే ఈ దేవుని మీద విశ్వాసం ఉంచుతారో, ఈ దేవుని మీద విశ్వాసం ఉంచి చెడుతనాన్ని విసర్జిస్తారో, ఈ దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునికి అనుకూలమైన మార్గంలో నడుస్తారు, అలాంటి వారందరికి కూడా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జీవించే గొప్ప అధికారాన్ని ఇచ్చాడండి. పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడండి. హల్లెలూయా. బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ కూడా వారి పట్ల నెరవేరునట్లు ఆయన ఆజ్ఞాపించాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామా? ఇటువంటి దేవుణ్ణి
మనం తెలుసుకున్నామా? ఎటువంటి దేవుని మనం కలుసుకున్నామా? ఎటువంటి దేవుని మనము అనుభవిస్తున్నామా? మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనము ఆయన స్తుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా? గమనించండి. ఆ తర్వాత వచనంలో కనుక చూస్తే 5వ వచనంలో, దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. హల్లెలూయా. ఈ దేవుడిని మనం చెప్పుకున్నాం కదా, ఈ దేవుడు ఒక ప్రాంతానికి చెందిన దేవుడు కాదు. సమస్త అన్యజనులకు కూడా, ఆయన ఎరగని వారికి కూడా ఆయనే దేవుడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే అనే వాక్యం సెలవిస్తుంది. ఆయన అద్వితీయుడు, ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన సింహాసనం ఎలా ఉందంట? పరిశుద్ధమైన సింహాసనం. ఈ సింహాసనం ఎటువంటిదో తెలుసా అండి? సర్వభూమిని, సమస్త మానవాళిని, సర్వ సృష్టిని ఏలే సింహాసనము. అలాగే తీర్పు తీర్చే సింహాసనము కూడా. ఒక వ్యక్తి దేవుని వ్యక్తిగతంగా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆ వ్యక్తి ఖచ్చితంగా తీర్పులోకి వస్తాడు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటి అని చెప్పనంటే, ఒకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని గనక మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది చూడండి. 11వ వచనంలో గనక చూస్తే అక్కడ రాయబడిన మాట, మరియు ధవళమైన మహాసింహాసనం దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడలేకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చూసారండి, ఈయన సర్వ మానవాళికి రాజై ఉన్నాడు. ఆయన తెలుసుకున్నామని చెప్పినా తెలుసుకోలేదని చెప్పినా ప్రతి ఒక్కరిని ఆయన తీర్పు తీర్చే దేవుడు. అయితే ఎవరైతే వారి పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన యందు మరి విశ్వాసం ఉంచుతారో, ఆయనకు విధేయులుగా జీవిస్తారో, వారు మాత్రం ఈ భయంకరమైన తీర్పు నుండి తప్పించుకుంటారు. కానీ వాక్యంలో రాయబడిన మాట ఏమిటి? గొప్పవారేమి సామాన్యులేమి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట తీర్పు కొరకు నిలబడవలసిందే. గ్రంథములు విప్పబడి అంట. ఆ గ్రంథంలో ఏముందండి? వారు చేసిన క్రియలన్నీ కూడా రాయబడి, అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఘోరమైన ప్రతి సంగతి కూడా తీర్పులోనికి వస్తుందని చెప్పిన వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు సువార్త సర్వమానవాళికి అందించబడుతుంది. వినేవాళ్ళు వింటున్నారు, విని మర్చిపోయేవారు మర్చిపోతున్నారు, విని వదిలేసేవారు వదిలేస్తున్నారు, విని విశ్వసించేవారు విశ్వసిస్తున్నారు, పట్టించుకునే వారు నిర్లక్ష్యంగా ఉంటున్నవారు ఆ విధంగా ఉంటున్నారు. అయితే దేవుడు ఎవరిని కూడా బలవంతం పెట్టడండి. జరగబోయే సంగతులను దేవుడు ముందుగానే తెలియపరుస్తున్నాడు. సర్వ మానవాళికి ప్రతి మనిషి కూడా దేవుని ఎదుట నిలబడవలసిందే. ఈ దేవుడు మనిషి జీవించిన జీవితాన్ని బట్టి తీర్పు తీర్చే దేవుడు. సర్వమానవాళికి సువార్త ఎందుకు అందుతుంది అని చెప్పనంటే, ఈ భయంకరమైన తీర్పు నుండి తప్పించబడటానికే తీర్పు తీర్చబడుతుంది. దేవుని వాక్యం రాయబడిన మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారు అని చెప్పని రాయబడి ఉంది.
కాబట్టి ఏ వ్యక్తి కూడా తన సొంత క్రియలతో నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాల్ని అని చెప్పి అనటానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిందే ఆ భయంకరమైన తీర్పు నుంచి మానవాళిని తప్పించడానికి, రక్షించడానికి, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో, పశ్చాత్తాపంతో మారు మనసుతో ఆయన తట్టు తిరుగుతున్నారో, అలాంటి వారందరినీ కూడా ఆ భయంకరమైన తీర్పు నుండి తప్పించడానికే ప్రభు వచ్చాడు. కానీ ఈరోజు ఎంతమంది సువార్తను విశ్వసిస్తున్నారు? ఎంతమంది ప్రభువుని అంగీకరిస్తున్నారు? ఎంతమంది ప్రభువుని అంగీకరిస్తున్నామని చెప్తున్న వాళ్ళు పాప జీవితాన్ని విడిచిపెడుతున్నారు? ప్రభువును అంగీకరించిన వారు ఎంతమంది ప్రభు చిత్తం చేస్తున్నారు, ప్రభు మార్గంలో నడుస్తున్నారు? మన జీవితాన్ని జీవించిన దాన్ని బట్టే తీర్పు అనేది రాబోతుందండి. కాబట్టి ఈ దేవునికి ప్రతి ఒక్కరు భయపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయంలో కనుక చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట అదే. ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో మరి లాస్ట్ బట్ 1 వర్స్ చదువుకుందామండి. ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయము. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇది, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. చూసారండి, మానవ కోటికి, క్రైస్తవులు కానీ రాయబడలా, లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు కానీ రాయబడలా, లేకపోతే ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళని రాయబడలా. మానవ కోటికి ఇదే విధి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల్ని అనుసరించి జీవించాలి అని చెప్పని రాయబడి ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానికి విధేయత చూపిస్తూ జీవిస్తున్నావా? ఈ దేవుడు తీర్పు తీర్చే దేవుడని తెలిసి దేవునికి విరోధముగా చేసిన క్రియలన్నింటినీ కూడా పశ్చాత్తాపంతో ఆయన ఎదుట ఒప్పుకుంటున్నావా? పాప క్షమాపణ పొందుకుంటున్నావా? ఆయన ఇచ్చే నూతన జీవాన్ని, నిత్య జీవాన్ని పొందుకుంటున్నావా? ఆయనకు మహిమకరంగా బ్రతుకుతున్నావా? అలా బ్రతికినట్లయితే నీ హృదయంలో గొప్ప సంతోషం ఉంటుంది. నువ్వు దేవుని స్తుతించే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా ఉంటావు. అలా కాని పక్షంలో బహుభయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పని దేవుడు ముందుగానే తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనం పరిశుద్ధతకు గుర్తు, ఆ సింహాసనము స్వచ్ఛమైన న్యాయానికి గుర్తు, తీర్పుకు కూడా గుర్తు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా దేవుని మాటలు వింటున్నాం. సర్వోన్నతులైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా మన హృదయం అంతటితోటి ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయనకు మహిమకరంగా బ్రతుకుదాం. ఆయనకు ఆయాస్కరమైన వాటన్నిటిని కూడా విడిచిపెడదాం. ఆయన చిత్తాన్ని చేస్తూ ఆయన నామాన్ని కనపరుద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వ్యక్తపడిన వాక్యాన్ని బట్టి మీకే స్తోత్రం. మరి నాయన, ఈ కీర్తనలో నుండి ఎన్నో అవసరమైన విషయాలు మాకు తెలియపరిచారు. మీకు స్తోత్రము నాయన. ఈ వాక్యం మాలో బహుగా పనిచేయనట్లు, ఫలించినట్లు సహాయం చేయండి. ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు, ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి, కలుసుకోవడానికి సహాయం చేసి మీ నా మహిమార్థమై జీవించడానికి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గమనించండి, ప్రతిరోజు ఇదే సమయానికి మరి కీర్తనల గ్రంథ ధ్యానాలు వస్తాయి కనుక దయచేసి ఆ సమయానికి సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.